హాయ్ ఎవ్రీవన్. సో ఈరోజు మన ఛానల్లో పురాణా పోలి ఎలా చేసుకోవాలో చూద్దాం. చాలా హెల్దీ. సో గోధుమ పిండితో చేసుకోబోతున్నాము. దీనికి కావాల్సింది ఫస్ట్ ఒక కప్పు శనగపప్పు, కొంచెం నెయ్యి అండ్ 2 కప్పులు గోధుమ పిండి తీసుకోండి. సో ఇది చాలా హెల్త్కి మంచిది. మైదా పిండి స్కిప్ చేయాలి అనుకునే వాళ్ళకి బెస్ట్ ఆప్షన్ ఇది. సో 1 కప్పు శనగపప్పు తీసుకుంటే మీరు 2 కప్పులు గోధుమ పిండి తీసుకోండి. కొంచెం యాలకుల పొడి, బెల్లం అండ్ కొంచెం నెయ్యి దీనికి అవసరం అవుతుంది. సో సైమల్టేనియస్గా మీరు చూడొచ్చు పిండి కలుపుకునే పద్ధతి అండ్ మనము శనగపప్పు కుక్కర్లో పెట్టుకునేది 2 ఒకేసారి చూపిస్తున్నాను. సో ఈ 2 కప్పుల గోధుమ పిండిలో కొంచెం వాటరు, నెయ్యి పోసుకొని మెత్తగా చపాతీ పిండిలాగా, అంటే అంత గట్టిగా కాకుండా కొంచెం మెత్తగా కలుపుకొని పక్కన ఉంచుకోండి. సో శనగపప్పు ఫస్ట్ కుక్కర్ వేసి విజిల్స్ మినిమం 3 విజిల్స్ వేసుకునేంత వరకు ఉడకబెట్టండి. ఇలా మెత్తగా అవుతుంది. సో మెత్తగా అయిన దాన్ని సైడ్కి మెదుపుకుంటూ ఉండొచ్చు. అండ్ నెక్స్ట్ కొంచెం బెల్లం తీసుకొని వాటర్ వేసుకొని కరిగించండి. కరిగిన వాటర్ని మీరు మళ్ళీ శనగపప్పులో వేసుకొని దగ్గరికి అయ్యేంత వరకు ఉంచి ఇలాచీ పౌడర్ వేసి ఇంకా కొంచెం దగ్గర పడేంత వరకు స్టవ్ పైనే ఉంచండి. కొంచెం ఇలా మెత్తగా అంతా కలిసింది అనుకున్నప్పుడు ప్లేట్లో తీసుకొని చల్లారబెట్టుకుంటే మీకు దగ్గర పడుతుంది. ఈలోపు మనము చపాతీలో వాటిని ఫిల్ చేసుకుందాము. సో ఈరోజు నా వర్కింగ్ పార్ట్నర్ శ్రవంతి. సో శ్రవంతి ఒక సైడ్ నాకు హెల్ప్ చేస్తూ ఉండింది. ఫేజ్ ఇప్పుడే స్టార్ట్ అయ్యింది. చక్కగా మీరు అది చపాతీ పిండి తీసుకొని అందులోకి పూర్ణం ఫిల్ చేయాలి. ఈ అంచులు చాలా కేర్ఫుల్గా క్లోజ్ చేసుకోవాలి, లేదంటే పూర్ణం బయటకు వచ్చేసే అవకాశం ఉంటుంది. చక్కగా క్లోజ్ చేసుకొని మీరు చపాతీ ఎలా అయితే చేసుకుంటారో సేమ్ అలానే ఫ్లాట్ చేసుకోవచ్చు. చపాతీలా చేసుకున్న పురాణా పోలి జాగ్రత్తగా విడిపోకుండా తీసుకొని పాన్ పైన, హీట్ అయిన పాన్ పైన 1 or 2 స్పూన్స్ నెయ్యి అప్లై చేసుకొని మనము చపాతీని నెయ్యితో కాల్చుకోవాలి 2 వైపులా. సో 2 వైపులా చక్కని కలర్ వచ్చే వరకు మనం రోస్ట్ చేసుకోగలిగితే మంచి టేస్ట్ ఉంటుంది. ఆయిల్ కంటే కూడా నెయ్యి బాగా టేస్ట్ ఇస్తుంది. సో ఇవాళ మన పురాణా పోలి రెసిపీ ఇక్కడితో కంప్లీట్ అయ్యింది. సచ్ ఏ వండర్ఫుల్, టేస్టీ అండ్ ట్రెడిషనల్ రెసిపీ. మీరు కూడా ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిందో కమెంట్స్లో షేర్ చేయండి. ఇంకా ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరి నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంటిల్ దెన్ హ్యాపీ కుకింగ్. బాయ్.